హాయ్ అండి. సమ్మర్ హాలిడేస్‌లో మా ఆడపడుచు వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి గుడికైతే వెళ్ళామండి. ఆ గుడి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి చాలా దగ్గరనమాట. ఈ గుడి స్థల పురాణం గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పెట్టానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక ఛానల్‌లోకి వెళ్లి చూడండి. కొత్తగా పెళ్ళైన జంటలు ఈ గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారండి. ఇంకా పిల్లలకి పుట్టి వెంట్రుకలు కూడా ఇక్కడ తీయిస్తారనమాట. పక్కనే గోదావరి నది ఉంటుందండి. మా ఊర్లో దగ్గరికి వచ్చేసరికి గోదావరి నది 3 పాయలుగా విడిపోతుందనమాట. ఈ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంటుందండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత నిత్యాన్నదానంలో భోజనం అయితే చేసాము. అదేంటనండి, గుడిలో భోజనం చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ పులిహోర, రైస్, బూరెలు, పప్పు, పచ్చడి, ఆలుగడ్డ కర్రీ, సాంబార్ ఇంకా మజ్జిగ కూడా పెట్టారనమాట. భోజనంలో ఫుడ్ అయితే చాలా బాగుంది. చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారండి. ఇదేనండి వీడియో. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసేయండి. బాయ్ అండి.